నమస్తే, వెల్కమ్ టు భారతి టీవీ. నేను బాపయ్య. ఆంధ్రప్రదేశ్లో నిన్న మొన్న మనం చూస్తూనే ఉన్నాము. ఇవాళ కూడా మోంతా తుఫాను ప్రభావం ఎలా ఉంది అని చెప్పేసి దీనికి సంబంధించి ఆర్టీజీఎస్లో అంటే రియల్ టైమ్ గవర్నెన్స్ సెంటర్లో కూర్చొని చంద్రబాబు, లోకేష్, పవన్ కళ్యాణ్ అండ్ విపత్తుల నిర్వహణ శాఖ మంత్రి వంగలపూడి అనిత కూడా మొత్తం అందరూ కూడా అధికారులతో ఎప్పటికప్పుడు సమీక్షలు నిర్వహిస్తూ అక్కడ ఏం జరుగుతుంది అనేది తెలుసుకునే ప్రయత్నం చేస్తూ అధికారుల ద్వారా వారికి ఎలాంటి సూచనలు సలహాలు ఇవ్వాలి అనే దాని మీద రివ్యూస్ చేస్తూ మొత్తం అంతా కూడా పరుగులు పెడుతున్నారు. ఎందుకు? అక్కడ తుఫాను ప్రభావిత ప్రాంతాల్లో ఒక్క ప్రాణ నష్టం కూడా జరగకూడదు, వీలైనంత తక్కువలో ఆస్తి నష్టం కూడా వీలైనంత తక్కువ జరిగేలాగా చూడాలి, ఎక్కువ జరగకూడదు అనేలాగా ముందస్తు చర్యలు, జాగ్రత్త చర్యలు ఎలా చేపట్టాలి అని వీళ్ళంతా కూడా తికమకలవుతున్నారు, తనమునకలవుతున్నారు పనిలో. సో వీళ్ళు ఇలా ఉంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళ వ్యవహారం మరోలా ఉంది. సో వాళ్ళు ఎలా ఉంటారంటే ప్రతి విషయంలోనూ రాజకీయం చేయాలనుకుంటారు. ఇక్కడ వరద అంటే తుఫానులో ఇంత ఇబ్బంది పడుతుంటే అసలు ఏ క్షణం ఎలా ఉంటుందా అని చెప్పేసి హడలిపోతుంటే సో వాళ్ళు మాత్రం ఈ టైంలో కూడా సోషల్ మీడియాలో రాజకీయాలకు మాత్రమే పరిమితమయ్యారు. అంటే చంద్రబాబు నాయుడు, లోకేష్, పవన్ కళ్యాణ్ వీళ్ళంతా కూడా హైదరాబాద్లోనే ఉన్నారు, అమరావతి రాలేదు, అసలు తుఫాను గురించి ఎలాంటి పట్టించుకోలేదు, ఎలాంటిది జాగ్రత్తలు తీసుకోలేదు, వాళ్ళంతా కూడా ప్రజలు ఇబ్బంది పడిపోతున్నారు అన్నట్టుగా చెప్పుకొచ్చారు. నిజంగా అసలు చంద్రబాబు నాయుడు, లోకేష్, పవన్ కళ్యాణ్ హైదరాబాద్లోనే ఉన్నారంటే అసలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళకి ఆర్టీజీఎస్ అనేది ఎక్కడుందో తెలియదు అని అర్థమైపోతుంది. ఎందుకంటే ఆర్టీజీఎస్ అనేది అమరావతిలో ఉంది, రియల్ టైమ్ గవర్నెన్స్. సో ఇక్కడ మనం ఆల్రెడీ చూసాం, రియల్ టైమ్ గవర్నెన్స్ సెంటర్ ఇది అమరావతిలో ఉంది. నిన్నంతా చంద్రబాబు అక్కడే ఉన్నారు, అధికారులతో మాట్లాడుతూ ఉన్నారు, ఎప్పటికప్పుడు సమీక్షలు, రివ్యూలు నిర్వహిస్తూనే ఉన్నారు. సో కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు మాత్రం ఇలాంటి తప్పుడు ప్రచారం చేస్తున్నారు, చంద్రబాబు అసలు అక్కడ లేరు, హైదరాబాద్లో ఉన్నారు అని చెప్పేసి. సో ఇదంతా ఎలా ఉంటుందంటే బాధ్యత లేని ప్రతిపక్షం ఇలాంటి వ్యాఖ్యలే చేస్తుంది అనడానికి ఇది ఒక నిదర్శనం. నిజంగా మాట్లాడుకోవాలంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అంత బాధ్యత ఉంటే ఆనాడు మరి తిత్లీ తుఫాను వచ్చినప్పుడు జగన్మోహన్ రెడ్డి ఎక్కడికి వెళ్ళిపోయారు? జగన్మోహన్ రెడ్డి ఎందుకని ఆ విషయాలు ఏవి పట్టించుకోలేదు? తిత్లీ తుఫాను వచ్చినప్పుడు ఆయన ఎక్కడున్నారు? ఒక్క నిమిషం మీకు చాలా క్లియర్ ఫోటో ఒకటి చూపిస్తాను. తిత్లీ తుఫాను వచ్చినప్పుడు జగన్మోహన్ రెడ్డి ఎక్కడున్నారు అనే విషయం మీద. సో ఇక్కడ ఉన్నారనమాట. తిత్లీ తుఫాను ఎంత భయంకరమైన తుఫాను అందరికీ తెలుసు. సో ఆ తుఫాను వచ్చిన టైంలో జగన్మోహన్ రెడ్డి గారు మహేష్ బాబుకి సంబంధించిన ఒక థియేటర్ మాల్లో ఆయన అవెంజర్స్ సినిమా చూడడానికి వెళ్ళారు. సో ఇలా ఉంటుంది మరి, జగన్మోహన్ రెడ్డి అంటే ఆ మాత్రం ఉండాలి కదా. సో అప్పుడంతా కూడా తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఇక్కడ తుఫాన్లో ప్రజలు చిక్కుకుపోయి అల్లాడిపోతుంటే నువ్వేంటయ్యా బాబు అవెంజర్స్ సినిమాకి వెళ్ళి ఎంజాయ్ చేసి వస్తున్నావు అని చెప్పేసి క్వశ్చన్ చేసినప్పుడు ఆయన ఒకటే సమాధానం చెప్పారు, అధికారంలో ఉన్నది నేనా చంద్రబాబా, నేనెందుకయ్యా రావాలి, మొత్తం అంతా అధికారంలో వేసుకుని ఆయనే అక్కడ షో చేస్తున్నాడు కదా అన్నాడు. నిజమే కదా, మరి ఆ మాటే అనుకుందాం కాసేపు. చంద్రబాబే అధికారంలో ఉన్నారు, జగన్మోహన్ రెడ్డికి ఏం పని అక్కడ? మొత్తం అంతా అధికారంలో వేసుకుని ఆయనే తలమునకలవుతూ వరద ప్రభావిత ప్రాంతాలు, తుఫాను ప్రభావిత ప్రాంతాల్లో ఆయనే తిరిగాడుతున్నారు, ఆయనే పనులన్నీ కూడా చేయించుకుంటున్నారు, సీఎం కాబట్టి ఆయనకే ఆ తలనొప్పి అని అనుకుందాం కాసేపు. మరి 2021లో అన్నమయ్య ప్రాజెక్టు కొట్టుకుపోయింది కదా కడప జిల్లాలో. సో ముందస్తు సమాచారం కేంద్ర జలశక్తి సంఘం నుంచి ఉంది, వరద వస్తోంది, అన్నమయ్య ప్రాజెక్టు దగ్గర లోతట్టు ప్రాంతాల్లో ప్రజల్ని జాగ్రత్త చేసుకోండి అని చెప్పేసి ముందుగానే జలశక్తి సంఘం నుంచి, కేంద్ర జలశక్తి సంఘం నుంచి ఇన్ఫర్మేషన్ వచ్చింది. రాష్ట్రంలోని వాతావరణ శాఖ నుంచి కూడా ఇన్ఫర్మేషన్ వచ్చింది, తుఫాను ప్రభావం ఎక్కువగా ఉంది, వరద పైనుంచి కూడా ఎక్కువగా వస్తుంది, అన్నమయ్య ప్రాజెక్టు చాలా వీక్గా ఉంది, జాగ్రత్తలు తీసుకోవాలి అని చెప్పేసి వాతావరణ శాఖ కూడా చెప్పింది. అయినా జగన్మోహన్ రెడ్డి దాని గురించి అస్సలు పట్టించుకోలేదు. ఫలితం ఇది, అన్నమయ్య ప్రాజెక్టే కొట్టుకుపోయింది. అసలు ఏకంగా ప్రాజెక్టే కొట్టుకుపోయింది. రాత్రికి రాత్రి ఒక ప్రాజెక్టు ఇలా కొట్టుకుపోతే నిద్రలో ఉన్న జనం పరిస్థితి ఏంటి చెప్పండి? అప్పటికప్పుడు 46 మంది చనిపోయారు ఆ రోజున. 46 మంది చనిపోతే కూడా జగన్మోహన్ రెడ్డికి చీమ కుట్టినట్టయినా లేదు. సో మరి వెంటనే వచ్చి పలకరించాలి కదా, బాధితుల్ని పరామర్శించాలి కదా. జగన్మోహన్ రెడ్డి ఎప్పుడు వచ్చారో తెలుసా? 13 రోజుల తర్వాత. 13 రోజుల తర్వాత, సరిగ్గా 13 రోజుల తర్వాత డిసెంబర్ 2వ తారీఖున, అంటే అన్నమయ్య ప్రాజెక్టు కొట్టుకుపోయింది నవంబర్ 19వ తేదీనైతే డిసెంబర్ 2వ తారీఖున తీరిగ్గా ఆయన వచ్చారు.
వచ్చి పరామర్శించి వెళ్ళారు. అది కూడా ఎలాగో చూడండి, అంటరాని వాళ్ళకిలాగా ఒక పురుగుని చూసినట్టుగా దూరంగా ఒక తాడు కట్టేసి వాళ్ళని చాలా దూరంగా నిలబెట్టి పలకరించి వెళ్ళిపోయారు. సో ఇది మనం చూడొచ్చు. అంటే సంవత్సరం తర్వాత అన్నమయ్య ప్రాజెక్టు దృశ్యం ఇది. అంటే నేను మీకు ఇది ఎందుకు చూపిస్తున్నాను, సంవత్సరం తర్వాత కూడా ఇలాగే ఉందని ఎందుకు చెప్తున్నాను అని అంటే, విశాఖపట్నం హుద్హుద్ తుఫాన్ వచ్చింది, మీకు గుర్తేనా? సో ఆ హుద్హుద్ తుఫాన్ అప్పుడు చంద్రబాబు అక్కడే ఉండి మొత్తం అంతా కూడా పర్యవేక్షించి ఈ విశాఖపట్నం తేరుకోవాలంటే కనీసం హీనపక్షం 10 ఏళ్ళు పడుతుంది అని చెప్పేసి నిపుణులు కూడా చెప్పారు. కానీ దాదాపుగా ఒక 2-3 సంవత్సరాల్లోనే విశాఖపట్నానికి పాత రూపుని సంతరించుకునేలాగా చేశారు. రూపురేఖలు మళ్ళీ తిరిగి అదే విశాఖపట్నం ఇది హుద్హుద్ అసలు రాలేదు, అసలు హుద్హుదే లేదు అని అనిపించేలాగా ఆయన విశాఖపట్నానికి అంత చేయూతనిచ్చారు. మరి జగన్మోహన్ రెడ్డి కొన్ని గ్రామాలకి, అంటే విశాఖపట్నం అంత పెద్ద పెద్ద పట్టణాలు అయితే మన వల్ల కాదులే, అసలు మన డిక్షనరీలోనే లేదు, అలాంటి పనులు మనం చేయలేమనుకోవచ్చు. కానీ గ్రామాలని కూడా వాటిని పాత రూపు సంతరించుకునేలాగా, పూర్వ వైభవం వచ్చేలాగా ఆయన చేయలేకపోయారు. ఈ వీడియో చూస్తే మనకు అర్థమవుతుంది అప్పట్లో ఎంత డ్యామేజ్ అయింది. కానీ సంవత్సరం తర్వాత కూడా వాళ్ళ బ్రతుకులు ఏమాత్రం మారలేదు, పట్టించుకున్న పాపాన జగన్మోహన్ రెడ్డి పోలేదు అనే విషయం మనకు అర్థమవుతుంది. సో ఇలా ఉంటుంది జగన్మోహన్ రెడ్డి తంతు. అయితే మరి జగన్మోహన్ రెడ్డి అప్పట్లో తిత్లీ తుఫాన్ అప్పుడు ఏమన్నారు, ఆయన ప్రతిపక్షంలో ఉన్నాను, అధికారంలో ఉంది చంద్రబాబు కదా, నాకేం అవసరం, నేనెందుకు రావాలి, ఆయన వెళ్ళారు కదా, మొత్తం అంతా పరామర్శిస్తున్నారు, ఆయనే షో చేస్తున్నారు కదా అన్నారు. మరి ఈయనకేం అవసరం అండి? ఇది కడప జిల్లా అన్నమయ్య ప్రాజెక్టుకు సంబంధించి అప్పుడు ఏదైతే వరద వచ్చేసి అంతా కొట్టుకుపోయిందో ఆ గ్రామాల ప్రజల్ని పలకరించడానికి చంద్రబాబు వెళ్ళారు. ఆయన అప్పుడు ప్రతిపక్ష నాయకుడు, 23 సీట్లే అని హేళన చేశారు కదా, ఆ 23 సీట్ల మనిషే ఈయన, తెలుగుదేశం పార్టీ అధినేత, ఆ 23 సీట్ల అధినేతే ఈయన. సో మరి ఆయన వెళ్ళారు కదా. సో ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ జిల్లాలోని అన్నమయ్య ప్రాజెక్టు తెగిపోవడం ప్రభుత్వ వైఫల్యమేనని ఆరోపించారు. నిజమే అది. ఆ రోజు కేంద్ర జలశక్తి సంఘం కూడా చెప్పినా కానీ పట్టించుకోకుండా వదిలేసి ఊరుకున్నారు. ఇంట్లో ముసుగుతన్ని నిద్రపోయారు, కళ్ళ మీద చక్కగా దుప్పటి కప్పుకొని. అప్పుడు జలవనరుల శాఖ మంత్రి ఎవరు? అనిల్ కుమార్ యాదవ్. 6% బుల్లెట్ దిగిపోతుంది అని చెప్పేసి డైలాగులు చెప్పారే ఆయన అనమాట. సో అనిల్ కుమార్ యాదవ్ అంటే గుర్తురాకపోవచ్చు, కానీ 6% కాదన్నయ్య, ఎప్పుడు వచ్చామన్నది కాదు, బుల్లెట్ దిగిందా లేదా అన్నది అన్నయ్య అని చెప్పేసి డైలాగులు చెప్పిన వ్యక్తి ఉన్నారు కదా అసెంబ్లీలో, ఆయన అని చెప్తే అందరికీ గుర్తొస్తుంది. సో ఆయన ఇంకొక మాట కూడా చెప్పారు, ఈ ప్రాజెక్టులు లేకపోతే ఈ డ్యాములు అనేవి దబరా గిన్నెలతో పోల్చిన మహానుభావుడు అనమాట. సో అలా చెప్తే కూడా గుర్తొస్తుంది. ఒక పెద్ద దబరా గిన్నె పైన దాకా నీళ్లున్నాయి, కాస్త తొణికితే ఏమవుతుంది, మీదికి వచ్చి కింద పడతాయి అని చెప్పేసి ప్రాజెక్టుల్ని, బ్యారేజీల్ని, డ్యాముల్ని దబరా గిన్నెలతో పోల్చిన మహానుభావుడు కదా ఆ అనిల్ కుమార్ యాదవ్. సో అలా అనమాట. సో ఇక్కడ చూసుకుంటే చంద్రబాబు నాయుడు వాళ్ళతో కలిసి తిరిగి ఆ బురదలో తిరగాల్సిన అవసరం చంద్రబాబు నాయుడుకి ఏంటి? చక్కగా ఈయన కూడా ఏఎంబీకో లేకపోతే AAA మాల్కో వెళ్ళి సినిమా చూసి రావచ్చు కదా, ఇంటికి హైదరాబాద్లోనే ఉండొచ్చు కదా. ఆయనకి ప్రజలంటే పిచ్చి. ఇలాంటి విపత్తుల సమయంలో ఆయన ముందుంటాడు ఎక్కడికైనా సరే. ఈ వయసులో కూడా 70 ఏళ్ళు, అప్పటికి ఆయనకి నాకు తెలిసి 2021 అప్పటికే ఆయనకి 71 70. సో 70 ఏళ్ళు వచ్చినా సరే వెళ్ళిపోతాడు, నవ యువకుడు అయిపోతాడు. ఆయనకి జనం అంటే పిచ్చి. నాయుడికి నాయకుడు అని ట్యాగ్ లైన్ ఒకటి వేసేశారు కదా జనం, ఇక ఆ ట్యాగ్ లైన్ ఉంది కాబట్టి జనం కోసం ప్రాణాలైనా అర్పించేస్తాడు ఆయన. సో అందులో సందేహం లేదు. సో ఇలా ఉంటుందన్నమాట. ప్రజల దగ్గరికి వెళ్ళి వాళ్ళ సమస్యలు అడిగి తెలుసుకుని తాను అధికారంలోకి వస్తే ఇట్లా చేస్తాను, ఇట్లా ఉంటుంది అని చెప్పేసి వాళ్ళకి వివరించి చెప్పే ప్రయత్నం చేసి ఆయన అలాగే జనంలోకి వెళ్తుంటారు. అయితే అంతేకాదు, అప్పట్లో తెలుగుదేశం పార్టీ నాయకుల చేత సహాయక చర్యలు కూడా చేపట్టించారు. ఈ ఫోటో ఎందుకు చూపించాను అనేది కూడా మీకు చెప్తాను. అంటే అప్పుడు ఆవిడ ఎమ్మెల్యే కూడా కాదు, ఇప్పుడు మంత్రి సవిత ఉన్నారు కదా. 2021లో కడప జిల్లా అన్నమయ్య జలాశయం దిగువనున్న గ్రామాల వరద బాధితులకు టీడీపీ నాయకురాలు సవిత ఆధ్వర్యంలో నిత్యావసర సరుకులు అందజేసిన టీడీపీ శ్రేణులు అని చెప్పేసి అప్పట్లో సోషల్ మీడియాలో కూడా వచ్చింది. సో ఇది ఎందుకు చూపించానని మీకు అనుమానం రావచ్చు. యాక్చువల్లీ మనం అధికారంలో ఉన్నా లేకపోయినా పార్టీ శ్రేణులు విపత్తుల సమయాల్లో ఖచ్చితంగా ప్రజల్లోకి వెళ్ళి సహాయక చర్యలు చేపడుతూ ఉంటారు. ఇది అనాదిగా వస్తుంది. ఇప్పుడు కొత్తగా తెలుగుదేశం పార్టీ చేసిందని కూడా నేను చెప్పను. కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మాత్రం ఇట్లాంటి వాటన్నిటికీ దూరంగా ఉండిపోతుంది, ఖచ్చితంగా దూరంగా ఉంటుంది. వాళ్ళు
తలని తడవనివ్వకుండా చూరు కిందే ఉండి సోషల్ మీడియాలో అన్ని తప్పుడు పోస్టులే పెడుతూ ఉంటారు. సో ఆ తప్పుడు పోస్టుల ప్రభావమే ఇప్పుడు ఇలా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని చిక్కుల్లో పడేస్తుందన్నమాట. ఇలా వెళ్ళి సహాయక చర్యలు చేపట్టొచ్చు కదా. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉండగా మేము జగన్మోహన్ రెడ్డి కోసమే పనిచేస్తున్నాం, నేను ఎంబీఏ చేశా, నేను బీటెక్ చేశా, నాది ఇంజనీరింగ్ అయిపోయింది, సివిల్ ఇంజనీర్ని, అయినా నేను వాలంటీర్గా ఉండడానికే ఇష్టపడుతున్నా, జగన్మోహన్ రెడ్డి సారథ్యంలో వాలంటీర్గా పనిచేసినంత సంతృప్తి ఇంకా దేనిలోనూ రాదు, ఎందుకంటే ఇది ప్రజాసేవ అని చెప్పేసి గర్వంగా చెప్పిన వాలంటీర్లంతా ఏమైపోయారు? వరద సహాయక చర్యల్లో పాల్గొనొచ్చు కదా. ఇలాగా వాళ్ళందరికీ నిత్యావసర సరుకులు పంపిణీ చేయొచ్చు కదా. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి మొన్న విజయవాడ వరదలప్పుడు ₹1 కోటి ఇస్తాను విరాళంగా అని చెప్పేసి అన్నారు. సహాయక చర్యలకి ప్రజల కోసం, బాధితుల కోసం, వరద బాధితుల కోసం ₹1 కోటి విరాళం అన్నారు. ₹1 కూడా ఇచ్చింది లేదు. సో మరి ఆ ₹1 సంగతి ఏమిటయ్యా బొత్స సత్యనారాయణ అని అడిగితే మేమిస్తాము, మీ చేతికి ఇవ్వాలా, మేమే చేస్తాము, మంచి పనులు మేమే చేస్తామని అన్నారు బొత్స సత్యనారాయణ. ఇక మొన్న విజయవాడ వరదల సమయంలో ₹1 విరాళం ఇస్తామని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి ప్రకటించారు. మరి తన ₹1 విరాళం అయితే ఇంతవరకు ఇచ్చిందైతే కనిపించలేదు. ₹1 సంగతి తర్వాత ₹1 కూడా ఇవ్వలేదు ఇంతవరకు. మరి బొత్స సత్యనారాయణ గారు ఇదేంటండి, ఈ వ్యవహారం ఏంటి, ఈ కథ ఏంటి, ₹1 ఏమైనా అని చెప్పి ఆయన అడిగినప్పుడు ₹1 అన్నాము వరద బాధితులకి, మీకు ఇస్తామని చెప్పామా, మేమే పంపిణీ చేస్తాం అని చెప్పేసి ఆయన స్టైల్లో ఆయన చెప్పారు. మరి ఆ వాలంటీర్లు అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులకే వాలంటీర్ల ఉద్యోగం 99% రావటం గర్వించదగ్గ విషయం అని అప్పట్లో విజయసాయిరెడ్డి చెప్పారు కదా. సో మరి విజయసాయిరెడ్డి చెప్పిన దాన్ని బట్టి చూసుకుంటే వాలంటీర్లంతా మీ వాళ్లే. మరి వాలంటీర్లందరినీ, గతంలో వాలంటీర్లుగా పనిచేసిన వాళ్ళందరినీ పిలిపించి వాళ్ళకి నిత్యావసర సరుకులు ఇచ్చి తుఫాను ప్రభావిత ప్రాంతాల్లో పంపిణీ చేయించవచ్చు కదా. ఎందుకని వాళ్ళందరినీ ఇళ్లలో కూర్చోబెట్టి జగన్మోహన్ రెడ్డి గారు ఇంట్లో కూర్చొని సోషల్ మీడియాలో యుద్ధం ఎందుకు, సోషల్ మీడియాలో రాజకీయం ఎందుకు? ఇది ఏమైనా అసలు పార్టీకి ఏమన్నా మంచి చేసే అంశమా? ఒకసారి పార్టీలోని పెద్దలు కూడా, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోని పెద్దలు కూడా ఆలోచించి జగన్మోహన్ రెడ్డి గారితో డిస్కస్ చేయాల్సిన అంశం ఇది. ఎందుకంటే పార్టీ అంతకంతకి ప్రజల్లో దిగజారిపోతోంది. ఏంటి రాజకీయం? తుఫాను సమయాల్లో రాజకీయమా, విపత్తుల సమయాల్లో కూడా రాజకీయమా అని చెప్పేసి ప్రజలు కూడా ముక్కును వేలేసుకునే పరిస్థితి ఏర్పడింది. సో కాబట్టి గతంలో కొన్ని సందర్భాల్లో మనం చూసాం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎంత గొప్పగా సోషల్ మీడియాలో ప్రజెంట్ చేసుకుంది అనే విషయాన్ని. గతంలో మనం చూసాం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియాలో వాలంటీర్ల గురించి ఎంత గొప్పగా ప్రజెంట్ చేసుకుంది అని. పెళ్లి బట్టల మీద నుంచే పెళ్లి అవగానే పెళ్లి పీటల మీద నుంచి లేచి పెళ్లి బట్టలతోటే వెళ్ళి పింఛన్ ఇచ్చిన వాలంటీరు అని చెప్పేసి సోషల్ మీడియాలో ప్రజెంట్ చేసుకున్నారు. అలాగే ఇంకొక వాలంటీర్ గురించి కూడా ఏకంగా బాంబే వెళ్ళి ఏపీ నుంచి బాంబే వెళ్ళి పెన్షన్ ఇచ్చొచ్చారు అని చెప్పేసి కూడా ప్రజెంట్ చేసుకున్నారు. మరి అంత చిత్తశుద్ధి ఉన్న వాలంటీర్స్ అంతా ఏమైపోయారు? ఒక్కసారిగా ఎక్కడికి మాయమైపోయారు? సో వాళ్ళందరినీ ప్రభుత్వం పట్టించుకోవట్లేదని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి గారు చెప్పినా ఆ తప్పిదం కూడా జగన్మోహన్ రెడ్డిదే అని ప్రభుత్వం చక్కగా క్లియర్ కట్గా చూపించింది. సో మరి ఇప్పటికైనా జగన్మోహన్ రెడ్డి వాళ్ళందరినీ ఆదుకోవాల్సిన బాధ్యత, వాలంటీర్లందరినీ ఆదుకోవాల్సిన బాధ్యత, మినిమం పే స్కేల్ ఇచ్చి ఆయనే వాలంటీర్ వ్యవస్థని రన్ చేయాల్సిన బాధ్యత ఆయన మీదే ఉంది కదా. సో మరి వాళ్ళందరినీ దగ్గరికి తీసుకొని వాళ్ళందరి చేత సహాయక కార్యక్రమాలు, తుఫాను సహాయక కార్యక్రమాలు, విపత్తు సహాయక కార్యక్రమాలు చేయించవచ్చు కదా జగన్మోహన్ రెడ్డి. ఇది ఆయనకి ఎంత మంచి చేస్తుంది, సో ఇది ఆయనకి ఎంత పొలిటికల్ మైలేజ్ తెచ్చిపెడుతుంది అనే విషయాన్ని ఆయన ఎందుకు గ్రహించటం లేదు? వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పెద్దలంతా కూడా ఈ విషయం మీద జగన్మోహన్ రెడ్డితో డిస్కస్ చేయాలి. పార్టీ అడుగంటిపోతుందండి, నానాటికి కింద పడిపోతుంది. మన వాళ్ళంతా కూడా సోషల్ మీడియాలో పిచ్చి పిచ్చి పోస్టులు పెడుతూ పార్టీ పరువు తీస్తున్నారు, పార్టీని భ్రష్టు పట్టిస్తున్నారు అని చెప్పేసి చెప్పాల్సిన అవసరం కూడా ఉంది. ఎందుకంటే ప్రజెంట్ ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియా జగన్మోహన్ రెడ్డిని అంటే ఆయన గుట్టంతా కూడా తీసి బట్టబయలు చేసేలాగా పరిస్థితి ఏర్పడింది. సో ఇప్పుడు వాళ్ళు కనుక అలాంటి పోస్టులు పెట్టకపోయి ఉంటే జగన్మోహన్ రెడ్డి గతంలో ఇలా అవెంజర్స్ సినిమాకి వెళ్ళాడు తుఫాను సమయంలో, ఇలాగా సొంత కడప జిల్లా అన్నమయ్య ప్రాజెక్టు కొట్టుకుపోయినా 13 రోజుల తర్వాత వెళ్ళాడు. ఆ తర్వాత కూడా అంటరాని వాళ్ళని చూసినట్టు అంత దూరం నుంచి చూసి వచ్చేసాడు. ఎటువంటి సహాయక కార్యక్రమాలు చేపట్టలేదు. సంవత్సరం తర్వాత కూడా ఆ గ్రామాలు అట్లే ఉన్నాయి అని చెప్పేసి జనం అంతా కూడా ఇప్పుడు వీటిని గుర్తు చేసుకోవాల్సిన అవసరం వచ్చేది కాదు. ఆయన వైఫల్యాల్ని మరోసారి గుర్తు చేసుకునే అవకాశం మొత్తం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియానే కల్పిస్తుంది. సో ఇదంతా కూడా సోషల్ మీడియా అలాగే జగన్మోహన్ రెడ్డి ఆలోచించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది.